మైక్ ఉంది మన దగ్గర మైక్ పనిచేస్తా అంటే మన మైక్ వాళ్ళకి ఇవ్వకూడదు ऑफिस में अभी रखोगे वहाँ पे ఈ ఎలక్షన్ అదే ముందు ఉదిరి క్యాన్ వస్తుంది అదే పక్కన अनिल भाई लेटर है तुम्हारे पास अनिल भाई लेटर नहीं जाओ यहाँ ఓకే దానికి కలిసి మైనారిటీల సమస్యల గురించి వినతి పత్రం ఇస్తున్నాము. పుత్తా నరసింహారెడ్డి గారు సమస్యలపై మేము వచ్చాము. ముఖ్యంగా మైనారిటీ సమస్యలు తెలుగుదేశం పార్టీలో ఈరోజు ముఖ్యంగా కడప నగరానికి చెందిన పాత అంటే చాలా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకత్వం మనం ఏం పని మీరు వచ్చిన పని చెప్పండి మాట్లాడదాం. నాయకత్వం మీకు అంత కడప పార్టీ ఒకటే మాది. అక్కడైనా కానీ ఇక్కడే కానీ మనం ఆదరించే వ్యక్తి ఎవరంటే నరసింహారెడ్డి గారు సార్ గారు. గత 20 ఏళ్ల నుంచి చాలా మంది ఆయనకు పరిచయం ఉన్నాము. దానిలో భాగంగా ఈయన గారి నియోజకవర్గంలో ఒక హజ్ హౌస్ ఉన్నది. గత 11 ఏళ్లుగా అది అన్యాక్రాంతంగా ఉన్నది. దాని నిర్మాణాన్ని వైసీపీ వారు ప్రభుత్వము నిర్లక్ష్యంగా చేసేశారు. ఆ హజ్ హౌస్ లో ఆయన గారి విన్నపం ఏమంటే స్కిల్ డెవలప్మెంట్ కింద గ్రాండ్లు తెచ్చి ముస్లిం విద్యార్థులకు యువకులకు వారికి స్కిల్ నైపుణ్యము చేపించాలని మనవి చేస్తున్నాము. అదేవిధంగా కడపలో కడప హజ్ హౌస్ ప్రారంభించాలని, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలని మనవి చేస్తున్నాము. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు చాలా వెనుకబడి ఉన్నాం. మనము యువకులు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. వారి కోసము బ్యాంకులతో నిమిత్తం లేకుండా డైరెక్ట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వాళ్లకు రుణాలు ఇప్పించాలని ఈ విషయాన్ని మేము ఇచ్చే రిప్రజెంటేషన్ ను మనం రాష్ట్ర నాయకులు అతిరథ మహారథి మన రాష్ట్ర నాయకులు రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క రిప్రజెంటేషన్ ను చేర్పాలని మనవి చేస్తున్నాము. అదేవిధంగా మసీదులకు ఇమాములకు గౌరవేతం 15,000 రూపాయలు ఇస్తున్నారు. మా ప్రభుత్వం ఇస్తున్నది, కానీ జాప్యం జరుగుతున్నది. అదేవిధంగా ప్రతి మసీదు మరమ్మతులు మెయింటెనెన్స్ కోసం 5,000 రూపాయలు కేటాయిస్తారని అప్పుడు వాగ్దానం చేశారు మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని కూడా రిలీజ్ చేయాలని మనం కోరుతున్నాము. అదేవిధంగా ముస్లిం మైనారిటీలకు సామాజిక న్యాయం కోసం పోరాడాలని, వారు రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారు. వారికి సామాజిక న్యాయం చేసి నామినేటెడ్ పదవుల్లో కూడా వారికి ప్రోత్సహించాలని మనవి చేస్తున్నాము. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ముస్లిం మైనారిటీల యొక్క విడుదలకు ఉన్నాయి, షాదీఖానా నిర్మాణాలు ఉన్నాయి. అదేవిధంగా కొత్త మసీదులు వచ్చాయి. దానికి అప్లికేషన్ ఓపెన్ కాలేదు. దాన్ని కూడా ఆ అప్లికేషన్ రివ్యూ ఓపెన్ చేసేదాన్ని కూడా మీరు ప్రోత్సహించాలని మనవి చేస్తున్నాము. అనేక సమస్యలతో వచ్చాము. మేము రిప్రజెంటేషన్ కూడా మన ప్రియతమ నాయకులు మన పుత్తా నరసింహారెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాబట్టి ఆయన గారి కలవడం జరిగింది. మాలో వ్యత్యాసం ఏమీ లేదు, విభేదాలు ఏమీ లేవు. ఆయన ఒక నాయకుడు ప్లస్ ఏమంటే మా యొక్క సమస్యలు
రాష్ట్ర స్థాయికి తీసుకుపోతారని మనవి చేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మైనారిటీస్ కలిసి పుట్ట నరసింహారావు గారు దగ్గర వచ్చాము. ఎందుకు వచ్చినామంటే మేము తెలుగుదేశం ఎప్పుడో అయితే తెలుగుదేశం స్టార్ట్ అయింది అప్పుడు నుంచి తెలుగుదేశంలో కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాము. ఆ టైం నుంచి ఎవరికి ఏం కావాలా మాతో ఏమైంది మేము చేసేది. కానీ ఇప్పుడు మన కడపలో మైనారిటీస్కి న్యాయం ఏం జరగడం లేదు. అందుకే మేము వచ్చి మా అంతా ఎవరైతే మైనారిటీస్లో ఉన్నారో కొంతమంది కలిసి మాట్లాడేసి మనకు న్యాయము ఎక్కడ మనం పోతే మనకి న్యాయం జరుగుతుంది, మనం ఎవరికి పట్టుకోవాలా, ఎవరితో మన పని అవుతుంది. ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర పోతే పని జరగడం లేదు అని చెప్పి మాకు ఒక లీడర్ కావాలా. ఎందుకంటే ఎక్కడైనా మైనారిటీస్ పైన ఏదో ప్రాబ్లం వస్తా ఉంది. ఎక్కడ పోతే కూడా ఏ లీడర్ చెప్తే ఆ పని పోలీస్ స్టేషన్ కానీ ఇంకా ఒక చోట కానీ వాళ్ళ మాటకి ఏ కష్టం ఏది వాళ్ళ న్యాయం జరగడం లేదు. ఎక్కడ పోతే కూడా లీడర్ చెప్పే మాటకి కేసు చేయడము ఇది అంతా జరిగింది. ఇప్పుడు మన పుట్ట నరసింహారెడ్డి గారు మన కడపలో ఎప్పుడో నుంచి టీడీపీ పుట్టింది అప్పటి నుంచి బాగా పని చేస్తా. ఎవరికి ఏమైనా అవసరం పడితే పోతే అక్కడ సార్ అన్నా నాకు ఈ పని ఉంది, నాకు ఇది ఉంది, ఏం పని న్యాయం ఉంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కానీ ఇంకా ఒక చోట కానీ సరే నేను చేసి ఇస్తానని పని జరుగుతూ ఉంది అని మన మైనారిటీస్ వాళ్ళు మన పుట్ట నరసింహ గారితో మనం మాట్లాడి ఇది ఇక్కడ నుంచి పైన వరకు తీసుకొని పోయి మనకు న్యాయం జరిగేది చూడాలా. అందుకే మేము నరసింహారెడ్డి సార్ దగ్గర వచ్చినాము. మాకు ఏదైనా అవసరం ఉండేప్పుడు మీరు న్యాయం చేయాలి. మీరు ఇక్కడి నుంచి అక్కడ టీడీపీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు మాట్లాడేసి మాకు అన్యాయం జరిగింది ఏంటి మీరు న్యాయం చేయాలా. ఎందుకు మేము ఎప్పుడో అయితే టీడీపీ పుట్టింది అప్పటి నుంచి కార్యకర్తగా చేస్తా ఉన్నాము. టీఎన్టీయూసీ ప్రెసిడెంట్ గా చేసినాము. 4 యూనియన్ ప్రెసిడెంట్ గా నేను కడపలో చేసినాను. ఇప్పుడు సైకిల్ ర్యాలీ కానీ ఇంకా ఒకటి కానీ మేము వందల మనిషితో కష్టం పడినాము. ఈ రోజు మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అందుకే మేము వచ్చి ఈ రోజు మన అన్న దగ్గర నరసింహారెడ్డి అన్న దగ్గర వచ్చి మాకు మీ హెల్ప్ కావాలా, మాకు అవసరం పడుతుంది. మాకు మైనారిటీస్ లో కడపలో చూసే వాళ్ళు ఎవరు లేరు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అందుకే మీ దగ్గర వచ్చినాము. ఏదైనా మాకు అన్యాయం జరిగితే మీరు మాకు సపోర్ట్ చేయాలా. కార్యకర్తలకు ప్రజా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని తీరుస్తానని మనకు అండగా నేనున్నానని మన ప్రీతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ పుట్ట నరసింహారెడ్డి గారి దగ్గరికి మనము అలాగే 36వ డివిజన్ ఇన్ఛార్జ్ ఆర్కే మహబూల్లా గారి ఆధ్వర్యంలో ఈరోజు మైనార్టీలందరూ కూడా మాకు దిక్కు మీరే, మా సమస్యలు తీర్చే నాయకుడు మీరే అనేసి ఈరోజు అందరూ ఐక్యతతో ఇక్కడ రావడం జరిగింది. వారికి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా కడప నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉందంటే ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు మన నాయకులు. ఎన్నికలకు ముందు మీకు అండగా మేము ఉంటాము, మిమ్మల్ని కాపాడే బాధ్యత మాది, మీ సంక్షేమమే మా అభిప్రాయం, మా ధ్యేయం అని చెప్పేసి పలికిన నాయకులు ఈనాడు ఎవరైతే కష్టపడి అన్నిటికీ చెమటొచ్చి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన మైనార్టీ నాయకులను ఈరోజు ఎక్కడ కూడా దగ్గరికి రానివ్వడం లేదు. ఇప్పుడు ఒక కమిటీ ప్రకటించారు, కడప నగర కమిటీ అనేసి. అందులో ఏ ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ జెండా మోసిన వాళ్ళు కానీ జెండా కట్టిన వాళ్ళు కానీ ఎవరూ లేరు. దాన్ని ఏమంటా అంటే నా భాషలో అయితే వైఎస్ఆర్ టీడీపీ నగర కమిటీ అనేసి నేను అంటాను. ఎందుకంటే అక్కడ నగర అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ మన్సూర్ అలీ ఖాన్, అలాగే ప్రధాన కార్యదర్శి ముక్కా సుబ్బారెడ్డి గారు, ఆయన కూడా వైసీపీ కార్పొరేటర్గా ఉండి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా వచ్చారు. ఈరోజు 8 మంది కార్పొరేటర్లు
తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు, వైఎస్ఆర్ పార్టీలో గెలిచి. వాళ్ళు ఎందుకు వచ్చినారు అనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడానికి, వాళ్ళు చేసిన కబ్జాలను కాపాడుకునేదానికి, వాళ్ళు చేసిన అక్రమాల నుంచి గడ్డను పడడానికి ఈ రోజు ఏ పార్టీ అధికారంలో ఉండదో ఆ పార్టీ పంచన చేరి అక్కడ వాళ్ళకు వ్యతిరేకంగా ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను దెబ్బతీస్తూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో వాళ్ళ మీద వేధింపులకు గురి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అలాగే ఈ మధ్య కాలంలో ఈ కడప జిల్లా అధ్యక్షులు వారు ఒక మాట మాట్లాడినారు. అయ్యా, తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నోళ్ళు ఎవరో సీనియర్లు అంటే సీనియర్ లేదు, తొక్క లేదు, బోధకసు లేదు, ఇంకా ఒక మాట కూడా అన్నారు. ఇవన్నీ చెప్పుకోవడానికి మనకు కూడా సిగ్గుగా ఉంది. ఎందుకంటే మనము ఈ పార్టీలో ఉండి, ఈ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి, ఈ పార్టీలో పనిచేసిన సీనియర్ నాయకులను తొక్క ఇంకొక దాంతో పోల్చడం మనం చాలా తలదించుకోవాల్సిన విషయం. ఇలాంటి జిల్లా అధ్యక్షుడికి మనము ఎలా సమాధానం చెప్పాలంటే, శ్రీ పుత్తా నరసింహారెడ్డి గారి కాళ్ళు పట్టుకొని ఆయన ప్రాధేయపడిన మన బాధలు చెప్పుకునే దానికి మన జాతీయ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తీసుకుపోయేదానికి మనము ఆయన కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడి మనం ఆ పర్మిషన్ ఇప్పించాలనేసి కోరుతున్నాం. ఎందుకంటే మనం తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినాం, మనం ఎమ్మెల్యేగా గెలిపించినాం. మనం గెలిపించినప్పుడు మనకు సహాయం చేయకుండా ఎదుటి వారికి మన మీద దాడులు చేయిస్తూ, మన మీద వాళ్ళు అక్రమ కేసులు పెడుతూ మన వాళ్ళు బెదిరిస్తా ఉంటే ఇక సహించే ప్రసక్తే లేదు. మనకు అండగా ఉంటారనేసి ఒక నాయకుడి దగ్గరికి మనం వచ్చాము. ఆ నాయకుడు మనకు అండగా నిలబడి ఆ నాయకుడు మన అధినాయకుడి దగ్గరికి తీసుకుపోయేట్టుగా ఏర్పాటు చేయాలి. వీలైనంత వరకు అన్ని సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఒక ముస్లిం మైనార్టీ కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ అన్యాయం జరుగుతుంది. ఏ ఒక్కరిని కూడా ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళు దగ్గరికి రానియడం లేదు. వాళ్ళ గేట్ దగ్గరికి కూడా, ఈవెన్ కుక్కల మాత్రం కూడా గేట్ దగ్గరికి మనం రానియడం లేదు. ఎవరెవరో ఏ పార్టీకో ఎక్కడెక్కడో జెండాలు పోసి మనకు ఓట్లకు రానికుండా మన ఓటర్లను ప్రలోభాలకు ఆర్చిపెట్టి భయపెట్టిన వాళ్ళను ఈ రోజు ముందు పక్క పెట్టుకోన్నారు. కాబట్టి అన్ని సామాజిక వర్గాల్లో కలుపుకొని మేమందరము కూడా పుత్తా నరసింహారెడ్డి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఆయన దగ్గరికి వచ్చి మేము ప్రాధాన్యపడుతున్నాం. అన్ని సామాజిక వర్గాలను కూడా కలుపుకొని వీలైనంత వరకు చలో విజయవాడ ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోతున్నాం అనేసి ఈ రోజు ఎలా వచ్చామో ఆ రోజు కూడా మనకు పర్మిషన్ ఇప్పించిన రోజు మనం అందరం కూడా ఐక్యతగా అన్ని కులాలను అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోవడానికి మాకు అవకాశం కల్పించవలసిందిగా శ్రీ గౌరవనీయులు పుత్తా నరసింహారెడ్డి గారికి పాదపత్రాలకు నమస్కరిస్తూ అడుగుతున్నాను, ప్రాధాన్యపడుతున్నాను. కడపలో మొట్టమొదటి ఎలక్షన్ల కన్నా ముందు 3 నెలల ముందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తెరిచిన నాయకుడు నేను ఒకటే కడపలో. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ గెలిచినాక పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎత్తిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కడప నాయకులు ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళు ల్యాండ్ వ్యాపారాలు చేసి, వెంచర్లు వేసి, లేఅవుట్లు వేసి, గవర్నమెంట్ సలహాలు సత్తా చేసి వాళ్ళంతా ప్రాబ్లాల్లో కేసులు ఉండి వీళ్ళ కేసులన్నీ పోవాలా అంటే వీడికి వచ్చి వెళ్ళినాడు తెలుగుదేశం పార్టీలో. తీసుకున్నా వైసీపీ పార్టీలో తీసుకున్నా మనకేం అభ్యంతరం లేదు. 8 మంది ఇన్ఛార్జీలకు మోసం చేశారు, 8 మంది కార్పొరేటర్లు తీసుకొని. నగర అధ్యక్షుడు అంటే 50 డివిజన్లకు అధ్యక్షుడు మాదిరిగా నియమిస్తారు మన కడప టౌన్లో. 50 మంది ఇన్ఛార్జీలకు పిలవకుండా, ఎవరి డిసిషన్ తీసుకోకుండా నగర అధ్యక్షుడుగా ప్రకటించారు మన్సూర్ అలీ ఖాన్కి. మన్సూర్ అలీ ఖాను ఎలక్షన్ల కన్నా ముందు ఒక 4 నెలల కింద పార్టీలో వచ్చాడు. కానీ అతని దగ్గర డబ్బు ఉంది కాబట్టి తీసుకున్నారని నేను అనుకుంటున్నా. ఇంకొకటి 8 మంది కార్పొరేటర్లలో సుబ్బారెడ్డి కడప ఆ పక్క సైడ్ మొత్తం లేఅవుట్లు వెంచర్లు వేశాడు. దాంట్లో గవర్నమెంట్ స్థలాలు, కాలువలు, అది ఇది మొత్తం కబ్జాలు చేసి దాంట్లో బయటపడాలని తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు మన నాయకుడు. ఉపాధ్యక్షుడు ఇచ్చాడు, నగర అధ్యక్షుడు తర్వాత ఉపాధ్యక్షుడు ఇచ్చాడు. అంటే మనం 20 ఏళ్ల నుంచి 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో కష్టపడుతూ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ సందు తిరిగి మన లాంటి సీనియర్ కార్యకర్తలు నెత్తి మీద నాయకుడిని పెట్టుకుని తిరిగిన రోజులు పోయినాయి. ఇంతకు ముందు మాధవిరెడ్డి గారికి 4-5 నెలల కింద టికెట్ వచ్చింది. కానీ మన పుత్తా చంద్రారెడ్డి అన్న టికెట్ వస్తుందని చెప్పేసి 2023లో మన కడప ఇంటర్నేషనల్ కళ్యాణ మండపంలో మనం ఇఫ్తార్ విందు ఇచ్చినాము చంద్రారెడ్డి అన్న గారికి. కానీ అదృష్టం బాగలాగా మన చంద్రారెడ్డి అన్న గారికి కడప టౌన్లో ఎమ్మెల్యే టికెట్ రాలేదు. దాని తర్వాత మనకు కడపలో చాలా మంది చెప్పినారు, మీరు లక్కిరెడ్డిపల్లి వాళ్ళు
వీళ్ళు కడప టౌన్ లో న్యాయం చేయరు, సపోర్ట్ చేయదని చెప్పారు. కానీ మనం చంద్రబాబు నాయుడు సీఎం కావాలి, మనకు నాయకుడితో ఎమ్మెల్యేతో మన వద్దు, చంద్రబాబు నాయుడు సీఎం కావాలని చెప్పేసి మనమంతా కష్టపడ్డాం, రాత్రి పగుళ్ళు నైటు దెబ్బలు తిన్న వైసీపీ వాళ్ళ చేతులు అందరితో. కానీ ఈరోజు మనం అన్యాయం జరుగుతుంది కడపలో. 12 డివిజన్లు ఇన్ఛార్జి కలెక్టర్ అని చెప్పి నాకు చెప్పి లాస్ట్ నా 36 ఇన్ఛార్జి కూడా పక్కన పెట్టేశారు. సిపిఎం నుంచి వచ్చిన ఒక కార్యకర్తను నువ్వు ఇన్ఛార్జిగా ఉండి వచ్చి పెట్టారు. ఒక ఎల్లో కలర్ బస్సు, ఆ ఎల్లో కలర్ బస్సులో మనమంతా సీనియర్ కార్యకర్తలం. ఒక డ్రైవర్ గా పెట్టాము ఒక ఎమ్మెల్యే గారిని. ఆ డ్రైవర్ ఒక సాట 2 సార్లు 3 సార్లు యాక్సిడెంట్ చేసుకుంటూ పోతే డ్రైవర్ని మారుస్తాం, డ్రైవర్ని మార్చాల్సి వస్తుంది 100%. సీనియర్లు కాదు, తోలు కాదు, తొక్క కాదు. తోలు తొక్కలు తర్వాత మాట దేవుడే నిర్ణయిస్తాడు. డ్రైవర్ని మార్చే రోజులు దగ్గరలో ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. ఈరోజు కడప నుంచి మన ముస్లిం సోదరులు కడపలో వాళ్ళ జరుగుతున్న ఇబ్బందుల గురించి చెప్పడం కోసం వచ్చినారు. తప్పేం లేదు వచ్చేదాంట్లో చెప్పడం దాంట్లో. మీరందరికీ ఒకటే చెప్తున్నాను, మీ సొంత సమస్యలు ఏమున్నా కూడా నేను చేర్చడానికి ఎప్పుడు ముందు ఉంటాను, మీ అందరికీ కూడా తెలియజేస్తాను. పొలిటికల్ సంబంధించింది నేను పార్టీ దృష్టికి తీసుకుపోతాను. ఎందుకంటే వాళ్ళ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో ఆ ఇన్ఛార్జీలో చూడాలి, ఒకరి దాంట్లో ఒకరు చేయకూడదు అనేది మా పార్టీ పాలసీ ఉంది. దాన్ని మీరు ఇచ్చిన మీరు చెప్పినట్టు కూడా మాట్లాడతాను. ఇప్పుడు అవి కూడా తీసుకుపోయి చంద్రబాబు నాయుడు బాబు లోకేష్ కృష్ణ తీసుకుపోతాం. తర్వాత ఇప్పుడు ఒక కమిటీ కూడా వేస్తారు మనం కడప. మీ మొన్న వచ్చినప్పుడు చాలా మంది కూడా ఇంట్లో వస్తే దాని మీద ఏం జరుగుతుందని చేయడం కోసమని ఒక కమిటీ కూడా నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు గారు, జిల్లా ఇన్ఛార్జి సవితమ్మ గారు, అలాగే మనకు జోన్ 4 ఉండే గీతా రవిచంద్ర గారిని కూర్చొని ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎలా ఎందుకు వస్తున్నాయి, దాన్ని ఎలా పరిష్కరించాలనే దానికి ఒక కమిటీ కూడా పెట్టారు. వాళ్ళు తొందరలో కూడా మన కడపకు వస్తారు. దాంట్లో భాగంగా అప్పుడు మీరు కూడా అందరితో కూడా మీతో కూడా మాట్లాడతారు. అందరితో మాట్లాడుకుని రుజువులతో లీడర్లతో అందరితో మాట్లాడతారు. లేకుంటే ఒకసారి మీకు మీటింగ్ అందరూ పెట్టుకుంటే అక్కడ మీటింగ్లో కూడా వచ్చి మాట్లాడడానికి వీసుకుంటుంది. చాలా సమస్యలు చెప్తారు ముస్లిం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మీరు చెప్పిన సమస్యలన్నీ జరుగుతూ ఉన్నాయి. షాదీ ముబారక్ అన్నారు, అది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఇచ్చినాడు. ఇప్పుడు ఇస్తానని చెప్పలే ఈ ఎలక్షన్లలో. మళ్ళీ ఆయన చూస్తాం, దాని లేదనేది ఏం లేదు. మనందరికీ కూడా తల్లికి వందనం ఉండేది. తల్లికి వందనం ఉండే కార్యక్రమంలో మన ముస్లిమ్స్కు ఎక్కువగా మన ఖురాన్ చెప్పే ప్రకారం ఖురాన్లో ఎవరైనా దానికి బిడ్డలు పుట్టేదానికి ఆపరేషన్ చేసుకోవద్దు అనేది ఉంది. కాబట్టి ముస్లిమ్స్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలందరికీ కూడా అప్పుడు ఒక్కరికే ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్లకు ముందు చెప్పిన ప్రకారం ఎంతమంది ఉన్నా, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, 7 మంది కూడా ఉంటే 7 మందికి కూడా ఇవ్వడం కూడా జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట చేసినాడు. హజ్ హౌస్ గతంలో హజ్ హౌస్ గురించి మన వాళ్ళు కూడా కలపలో పెట్టారా కలెక్టర్ ఆఫీస్లోనే అడిగినారు. నేనే చెప్పిన, అయ్యా మనకు ఉండేది కలెక్టర్ ఆఫీస్లో విక్రయ స్థలంలో రోగులు పెట్టుకుంటే బాగుండదు. మనం బయట ఎక్కువ ప్లేస్లో ఉంటే అమీర్ బాబు వీళ్ళందరూ మన తెలుగుదేశంలో ఉండేవాళ్ళే, మా కడపలో ఉంటే బాగుండదు. కాదు బాబు, ఇదంతా మంచిగా లేదు. మనం ఎయిర్పోర్ట్ కూడా దగ్గరగా ఉంటుంది, ఎక్కడ దూరం కాకుండా ఎక్కువ స్థలం ఉంటే మనం ఉండే కొద్ది ఉంటే ఇప్పుడు కన్నా వచ్చే కాలంలో ఎక్కువ మంది హజ్జు పోవాలనేది ఉంటుంది. ఎక్కడికైనా కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ఎవరికైనా హజ్జు పోవాలంటుంది. లేకుండా కూడా కష్టపడిన పోదామనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా సౌకర్యం కావాలంటే మనము అన్ని వెహికల్స్ పెట్టుకోవడానికి కానీ, అక్కడ భోజనాలు చేసేదానికి కానీ, అన్నిటికీ ఉండేదానికి కావాలని కూడా చెప్పడం జరిగింది. సుమారు 30 కోట్లతో చేయడం జరిగింది. 2019 ఫిబ్రవరిలో పూజ కూడా చేసి అక్కడ నమాజ్ కూడా చదివించడం కూడా జరిగింది ఓపెన్ చేసి. ఆ తర్వాత దాంట్లో ఏట్లో ఫర్నిచర్లు అవన్నీ కూడా దొంగలు తీసుకుపోవడం ఇవన్నీ చేస్తారు. దాని వల్ల ఇప్పుడు మేము కమిటీ నిర్ణయం చేసి దానికి తయారు చేయడానికి డబ్బులు సెలెక్ట్ చేయమని మంత్రి గారికి కూడా, ఫరూక్ గారికి కూడా నేను కూడా చెప్పడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా చేస్తానని మన మంత్రి ఫరూక్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకా స్కిల్ డెవలప్మెంట్ గురించి చెప్పాడు. తప్పకుండా
మనకు కొప్పర్తిలో మంచి ఇండస్ట్రీగా తయారవుతా ఉంది. దానికి ఇప్పుడు ఉత్తరం వైపులో చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఎవరైనా పోతామంటే కదా మీరందరికీ దాంట్లో మాట్లాడడం కూడా జరుగుతుంది. అందరికీ ఎంతమంది వస్తారని కానీ వాళ్ళ దగ్గర ఖాళీలు ఉండేవి కూడా ఎక్కువ గార్మెంట్ షాప్లో ఒకటి పెద్దది జరుగుతూ ఉంది. దాంట్లో మన వాళ్ళు ఎక్కడికైనా పోతామంటే దాన్ని కూడా మేము మాట్లాడి చేపిస్తాం. దానికి ముందు కావాలంటే ట్రైనింగ్ ఇచ్చడానికి కూడా మన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఒక దానికే కాదు, ఎవరు దేనికి పనికి వస్తారో దానికి చేపించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. ఎవరికైనా ఎంతమందికైనా ట్రైనింగ్ ఇచ్చడానికి మీకు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాను. తప్పకుండా దానివల్ల కొప్పర్తిలో వస్తారు. దాంట్లో ఈరోజు కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సుమారు 2000 కోట్లతో దక్షిణ వైపు నుండే కొప్పర్తి ఇండస్ట్రీను డెవలప్ చేయడానికి 2300 కోట్లతో టెండర్లు కూడా పిలిచినారు. అది కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. అది ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా మనకు అన్ని సమస్యలు చెప్తా ఉన్నారు. ఏ సమస్య అయినా మనందరం కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకుంటూ ఉన్నాం. ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మీరు అన్నారు ఈ పెళ్లికి కావాలి షాదీ ముబారక్ అని, తప్పకుండా దాన్ని కూడా మేము దృష్టికి తీసుకుపోతాం. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చేదానికి అందరికీ కూడా ఉంది. అది గతంలో ఇవ్వడం కూడా జరిగింది. గతంలో చెప్పకుండా కూడా 2014-19లో చంద్రబాబు నాయుడు గారు 50,000 కదా ఇచ్చిందప్పుడు 50,000 ఇచ్చినారు. దాన్ని లక్ష్య చేయాలని కూడా మేము చెప్పినాం. అయితే అన్నీ ఇస్తున్నాం, కొంత ఇబ్బందికరం ఉంటుంది, ఆర్థిక ఇబ్బంది ఉంటుంది. ఆర్థిక ఇబ్బంది వల్ల మనం చేయలేమేమో, మన దగ్గర ఉన్నప్పుడు చూసి చెప్తాం, ముందు హామీ ఇస్తే బాగుందని చెప్పడం కూడా జరిగింది. మనకు సూపర్ 6 అని 6 ఇచ్చినారు. 6లో ఇప్పుడు సుమారు 4 చేరడం జరిగింది. చెప్పనేది కూడా చాలా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. మనకు ఎలక్షన్ సూపర్ 6లో మనకు ఎవరికైనా వితంతువులు కానీ ముస్లింలకు కానీ వీళ్ళందరికీ 3,000 ఇచ్చేది ఒకటేసారి 4,000 ఇస్తామని అప్పుడు చెప్పలే. సూపర్ 6 లేవు. ఎలక్షన్ ముందు మామూలు మాటలు చెప్తున్నారు. కానీ మనకు ఎలక్షన్ అయిపోతేనే ఫస్ట్ నెల నుంచే ఇస్తా ఉన్నారు. 4,000 ఇస్తా ఉన్నారు. అప్పుడంతా 4,000 కాకుండా గతంలో ఇప్పుడు వికలాంగులు ఉన్నారు, వాళ్ళకి 6,000 ఇస్తా ఉన్నారు. వికలాంగులు కాకుండా మనకు వాళ్ళకందరికీ డయాలసిస్ కిడ్నీ జబ్బులు డయాలసిస్ చేసే 10,000 ఇస్తాడు. అది కూడా కాకుండా మంచానికి ఉండి పెరాలసిస్ కానీ ఇంకా ఒక జబ్బులు ఉండి మంచంలో వచ్చి లేని వాళ్ళకు 15,000 రూపాయలు ఇస్తారు. గతంలో ఇస్తాను 3,000 రూపాయలే. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ముందు చెప్పకుండా కూడా మన సూపర్ 6 మనకు ఉందనుకుంటున్నాం. సూపర్ 6లో బస్సుల్లో ఫ్రీ అన్నారు. బస్సుల్లో బాగా తిరుగుతున్నారు. ఇప్పుడు బాగున్న ఆటోలకు చెప్పలే. ఆటోలకు బస్సు వాళ్ళందరూ ఏం చెప్పారంటే మా దృష్టికి తీసుకెళ్తే మేము వాళ్ళ దృష్టికి తీసుకున్నాం. మన బస్సుల్లో ఫ్రీగా పెట్టే కూడా ఆటో వాళ్ళకు జరగడం లేదంటే వాళ్ళకు కూడా ఇప్పుడు 10,000 ఇస్తున్నాం. ఇప్పుడు 15,000 ఇచ్చేసి వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పడం కూడా జరిగింది. దాంతోపాటు అప్పుడు 10,000 ఇచ్చి ఈ పక్కన మళ్ళా ఫైన్ వేస్తున్నారు. ఇప్పుడు అట్లాంటి బెయ్యంతని కూడా చెప్పడం కూడా జరిగింది. మా దగ్గర మీటింగ్ జరిపినప్పుడు మన కమలాపురం నియోజకవర్గంలో ఆర్టీఓకు పోలీసు వాళ్ళకి అందరూ కూడా చెప్పినాం, ఆటో వాళ్ళ జోడికి ఎవరు మీరు పోవద్దు. వాళ్ళంతా చిన్నగా దాని మీద వచ్చి రోజు 500-600 సంపాదించి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు తప్ప వాళ్ళకు మీరు మళ్ళా పట్టుకొని ఫైన్ వేస్తే ఇబ్బంది పడుతుంటే వాళ్ళ మైక్లో కూడా చెప్పించారు. మేము చెయ్యం కమలాపురం నియోజకవర్గంలో మీరు రాలేదు. కానీ వచ్చినప్పుడు దీని మీద ఆటో వాళ్ళకు డబ్బించడం ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. వాళ్ళకు రైతులకు ట్రాక్టర్లకు కూడా ఏడంటే పట్టుకొని ఫైన్ వేస్తారంటే అట్లా ట్రాక్టర్లకు కానీ ఆటోలు కానీ మీరు పట్టుకోవద్దు, పెద్ద పట్టుకోండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు ఇష్టపడితేనే ఏ వార్డులో కానీ ఏ పల్లెలో కానీ ఏ బూత్లో కానీ పంచాయతీలో కానీ వాళ్ళు ఇష్టపడితేనే చేర్చుకుంటాం తప్ప మేము వాళ్ళు ఇష్టపడకుండా ఏ ఒక్క ఊర్లో కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఊర్లో మనకు మొదటి నుంచి చేస్తున్న కాకుండా వాళ్ళు వ్యతిరేకించకుండా ఉంటేనే చేర్చుకుంటాం. వాళ్ళు వ్యతిరేకించి వస్తే ఎంత పెద్ద లీడర్ వచ్చినా కూడా మేము చేర్చుకోవడం లేదు. అది చేస్తేనే కొంత మంచిది. ముందు చేసిన వాళ్ళతో నష్టపోరు. కమిటీ చేసిన కమిటీ వాళ్ళందరూ కూడా మీ దగ్గరకు వచ్చేసి ఒక్కొక్కరి దగ్గరికి కాదు కానీ ఒక చోట మీటింగ్ పెట్టి మీతో అందరితో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా ఏంటైనా ఉంటే ఏదైనా చెప్పాల్సింది ఏంటో అడిగినట్టు ఉంటే చెప్తారు ఇప్పుడే.